మాడ్యూల్ 12 బొమ్మల ఆధారిత బోధనా శాస్త్రం క్విజ్ యొక్క సమాధానాలను చూద్దాం. కందే జాత్ర లేదా టాయ్ ఫెయిర్ ప్రతి సంవత్సరం సంప్రదాయ పండుగగా ఇక్కడ జరుపుకుంటారు. సరైన సమాధానం ఒడిస్సా. తర్వాత ప్రశ్న చూద్దాం. సాంప్రదాయ భారతీయ బొమ్మలు మరియు ఆటల గురించి క్రింది వాటిలో ఏది తప్పు? సరైన సమాధానం బొమ్మలు శాస్త్రవేత్తలు మాత్రమే సృష్టించారు. తర్వాత ప్రశ్న. దేశీయ బొమ్మలు మరియు ఆటలను బోధన అభ్యాస ప్రక్రియలో చేర్చడం వల్ల విద్యార్థులు తమ సాంస్కృతిక మూలాలతో కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. సమాధానం అవును, ఎల్లప్పుడూ. తర్వాత ప్రశ్న. కింది వాటిలో ఏది స్వదేశీ బొమ్మలు లేదా ఆటలు కాదు? సమాధానం డిజిటల్ మ్యాజెస్. తర్వాత ప్రశ్న. బొమ్మల బోధనలో కింది పద్ధతుల్లో ఏది సరిపోదు? సరైన సమాధానం పరీక్షల్లో మెరుగ్గా రాణించడం కోసం పాఠ్యపుస్తక కంటెంట్ని గుర్తుంచుకోవడం. తర్వాత ప్రశ్న. బొమ్మల బోధనా శాస్త్రం వీటిని ఉపయోగించవచ్చు. సరైన సమాధానం ప్రతి ఉపాధ్యాయుడు. తర్వాత ప్రశ్న. పాఠశాలలో బొమ్మల బోధనను ప్రోత్సహించడంలో కింది వాటిలో ఏది సహాయపడదు? సరైన సమాధానం చాక్ మరియు టాక్ పద్ధతిని ఉపయోగించడం. తర్వాత ప్రశ్న. 21వ శతాబ్ది నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి బొమ్మల బోధనా శాస్త్రాన్ని ఉపయోగించవచ్చు. సరైన సమాధానం అవును, దీనిని ఉపయోగించవచ్చు. తర్వాత ప్రశ్న. బొమ్మలు మరియు స్టఫ్డ్ జంతు బొమ్మలు బోధన మరియు అభ్యాసం కోసం ఉపయోగించవచ్చు. సరైన సమాధానం అన్ని సబ్జెక్టులలో. తర్వాత ప్రశ్న చూద్దాం. కింది వాటిలో బొమ్మల బోధన కిందకు రాదు? సరైన సమాధానం కవితలు రాయడం. తర్వాత ప్రశ్న. బొమ్మల బోధన అనేది దీని ఆధారంగా బోధన అభ్యసన విధానం. సరైన సమాధానం బొమ్మలు మరియు ఆటల ద్వారా నేర్చుకోవడం. తర్వాత ప్రశ్న. బొమ్మల బోధన దీనికి సహాయం చేయదు. సరైన సమాధానం సరైన సమాధానాల జ్ఞాపకం పెట్టుకోవడం. తర్వాత ప్రశ్న. టాయ్ పెడగోజీని అమలు చేయడానికి కింది వాటిలో ఏది అవసరం? సరైన సమాధానం టాయ్ పెడగోగీపై ఉపాధ్యాయుల సామర్థ్య నిర్మాణం. తర్వాత ప్రశ్న. బొమ్మల బోధనను ఏకీకృతం చేయడం వల్ల అభ్యసన ప్రక్రియలో విద్యార్థులకు ఎలా ప్రయోజనం చేకూరుతుంది? సరైన సమాధానం కొత్త నైపుణ్యాలను గుర్తించడంలో సహాయపడుతుంది. తర్వాత ప్రశ్న. తరగతి గదిలో సృష్టించబడిన మరియు ఉపయోగించిన బొమ్మల వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి? సరైన సమాధానం సులువుగా యాక్సెస్ మరియు భవిష్యత్తు ఉపయోగం కోసం ఒక బొమ్మ బ్యాంకును సృష్టించడం. తర్వాత ప్రశ్న చూద్దాం. టాయ్ బోధనలో టాయ్ అని సూచించబడింది. సరైన సమాధానం బోధన సాధనం. తర్వాత ప్రశ్న. కింది వాటిలో ఏది సంప్రదాయ బొమ్మల కేటగిరీ కిందకు రాదు? సరైన సమాధానం డ్రోన్స్. తర్వాత ప్రశ్న. కింది వాటిలో బొమ్మల బోధన యొక్క ప్రాథమిక సూత్రం ఏది కాదు? సరైన సమాధానం నేర్చుకోవడం అనేది ఉపాధ్యాయునిపై ఆధారపడి ఉంటుంది. తర్వాత ప్రశ్న. కింది వాటిలో ఏది సంప్రదాయ భారతీయ బొమ్మ? సమాధానం మ్యాజిక్ కార్డులు. తర్వాత ప్రశ్న. అభ్యాసకుడి పెరుగుదల మరియు అభివృద్ధికి బొమ్మల బోధన ఎలా తోడ్పడుతుంది? సరైన సమాధానం ఇది ఏకకాలంలో అభిజ్ఞ, సైకోమోటర్ మరియు ప్రభావిత డొమైన్లను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. తర్వాత ప్రశ్న. టోటల్ క్వశ్చన్స్ 20, క్వశ్చన్స్ ఆన్సర్ 20, క్వశ్చన్స్ స్కిప్డ్ 0. సబ్మిట్ చేద్దాం. యువర్ స్కోర్ ఈజ్ 20/20.